అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం వెండి ధరలు కనుక పరిశీలించినట్లయితే మనలో కొంతమంది ఎవరినన్నా ఏదన్నా అనేటప్పుడు మనిషివా మోహన్ బాబువా అని అంటారు. అది ఎందుకంటారు ఇప్పటికీ నాకు తెలియదు, కానీ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఒరేయ్ నువ్వు ఏం చేస్తావు నీకు తెలుస్తుందా, ఏంట్రా అలా చేస్తున్నావు అన్నట్టు. మరి మోహన్ బాబుతో ఎందుకు కంపేర్ చేస్తారు ఏంటో కింద కామెంట్లో మీరు తెలియచేయండి. చూడు, పాయింట్ ఏంటి, వెండిని చూసి బుద్ధి ఉందా, ఏంటా పెరగటం, నువ్వు రాకెట్ అనుకున్నావా, ఆకాశం దూసుకెళ్ళినట్టు దూసుకుపోతున్నావు ఏందది అని ఈరోజు వెండిని అనక తప్పదు. ఎందుకు, 3 రోజుల్లో 26,000కు పైగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజు వచ్చేసి 12,000 రూపాయలు పెరిగింది. కేజీ వెండి అక్షరాల 2,83,000 ఉంది. కేజీ వెండి 2,83,000. నెక్స్ట్ బంగారం వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 600 రూపాయలు పెరిగింది. దెన్ మార్కెట్లో ఎంత ఉంది, 1,27,850 రూపాయలుగా ఉంది. దెన్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 660 రూపాయలు పెరిగింది. దెన్ మార్కెట్లో ఎంత ఉంది, 1,39,480 రూపాయలుగా ఉంది. 10 గ్రాములు వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్. సో డే 1 నుంచి మనం మాట్లాడుకుంటుందే, మరలా చెప్తున్నా, బంగారం పెరగటం తప్ప తగ్గటం అనేది ఉండదు. తగ్గితే స్లోగా తగ్గుతుంది అంతే, తగ్గినా మరలా పెరిగింది. వెండి రిస్క్ చేయగల మీరు అనుకుంటే వెండిలో ప్రాఫిట్స్ గట్టిగా అయితే ఉంటాయి. నేను ప్రొఫెషనల్ అండ్ లైసెన్స్డ్ ఎక్స్పర్ట్ కాదు ఈ బంగారం వెండి ధరలకు సంబంధించేసి పెరుగుతాయా తగ్గుతాయని చెప్పడంలో. కాబట్టి ఒక జర్నలిస్ట్ ఉన్నదే చెప్తున్నాను, నాకు అనిపించింది మీకు గైడ్ చేస్తున్నా. మీ కన్సెన్స్ మీకు చెప్పింది ఫాలో అవ్వండి. అంతిమంగా మరలా చెప్తున్నా, డబ్బు ఉంది అంటే బంగారం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతే. రిస్క్ చేయగలం, ఏం పర్లా, వెండి పెరిగిద్దని నమ్మకం అంటే హ్యాపీగా హెవీ ప్రాఫిట్స్ అన్నప్పుడు వెండి. బట్ జాగ్రత్త, సడన్గా పడిద్ది కూడా, అది చూసుకోండి.